అండ్ ఐ వుడ్ లవ్ టు సీ అదర్ లాంగ్వేజెస్‌లో కూడా లైక్ సే మలయాళం ఫిల్మ్ మేకర్స్ గానీ, తెలుగు హోప్‌ఫుల్లీ ఐ మీన్ 'ఆర్‌జీవి' తీస్తాడేమో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఫిల్మ్. బట్ ఐ డోంట్ నో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ పోస్ట్మార్టం పాడ్కాస్ట్, కాదు రోస్ట్మార్టం పాడ్కాస్ట్. ఈరోజు ఎపిసోడ్ పాయింట్ ఏంటంటే, మేము పావ కథేగల్ అనే తమిళ సినిమాని రివ్యూ చేయబోతున్నాం, బ్రేక్ డౌన్ చేయబోతున్నాము. మీరు ఆ సినిమా చూసుంటే మంచిది, లేదు అంటే ప్లీజ్ ఆ సినిమా చూసి ఈ పాడ్కాస్ట్కి రండి, బికాస్ స్పాయిలర్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. ఈ ఎపిసోడ్ ఒక కొలాబరేషన్. ఇన్ ది ఎండ్ అనే ఒక తెలుగు పాడ్కాస్ట్ ఉంది. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ గైస్. దే మేక్ ఐ మీన్ యూజువలీ మూవీస్ మీద లాట్ ఆఫ్ పాడ్కాస్ట్ చేస్తూ ఉంటారు, మీరు చెక్అవుట్ చేయొచ్చు. వాళ్ళతో ఒక కొలాబరేషన్, శ్రీనివాస్ కొండ్రా, రచన అండ్ నితీష. సో వీళ్ళ ముగ్గురితో నేను ఈ ఎపిసోడ్లో సొల్లేసాను ఈ సినిమా గురించి. అండ్ యా, హోప్ఫుల్లీ యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్. రైట్. సో మేము ఈరోజు మాట్లాడుతున్న సినిమా పేరు ఈ మధ్యనే జస్ట్ ఐ థింక్ 2-3 డేస్ కింద రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్. ఆ మూవీ నేమ్ వచ్చి 'పావ కథైగల్'. ఆ సినిమా ఏంటి, అది దేని గురించి ఉంది అనేది మనకు నితీష చెప్తది. నితీష, ఈ మూవీ ఏంటో జస్ట్ ఒక 1, 2 లైన్స్‌లో నువ్వు ఎక్స్‌ప్లెయిన్ కాదు, Yes, ఒక yes. షార్ట్ లైన్ చెప్తే మేము దెన్ విల్ గెట్ ఇంటు డిస్కషన్. Right. So Srinivas annattu Pavai Kadagil, I think much awaited movie of this year, directed by very well-known directors, like 4 directors. It's an anthology. Actually, anthology ga release avvali, but episodes ga release ayindi. So it's ఈ 4 స్టోరీస్ ఉన్నాయి మనకి పావై కథగిరిలో. ఆ 4 స్టోరీస్ ఏంటంటే మెయిన్లీ దే రివాల్వ్ అరౌండ్ pride, honor, and sin. So I think Pave Kadagile translates into sinful stories. సో మనకి ఆ 4 స్టోరీస్ లో మనకి కామన్ గా ఈ థీమ్ కనిపిస్తూ ఉంటాయి, విత్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కాస్ట్, జెండర్ అండ్ సెక్షువాలిటీ ఇలాగనమాట. సో ఐ థింక్ డైరెక్టర్స్ సుధా కొంగ్రా, వెట్రిమారన్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ అండ్ విఘ్నేష్ శివ. They 4 of them bring different kind of stories, but with a common string. Yes. రైట్. యా. ఓకే. ఫస్ట్ లిఖిత్ నుంచి స్టార్ట్ చేస్తా నేను, ఎందుకంటే గెస్ట్ కాబట్టి. యా లిఖిత్, సో నీకు ఈ 4 స్టోరీస్‌లలో నీకు ఏది ఎక్కువగా నచ్చింది అండ్ ఎందుకు చెప్పు? డన్. యాక్చువల్లీ నేను ఈ సినిమా నితీష చెప్పినట్టు ఐ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్. బేసికలీ ఈ సినిమా ఇనీషియలీ దే వాంటెడ్ టు నేమ్ ఇట్ సిన్ఫుల్ స్టోరీస్, నేను విన్నదైతే. దట్స్ వాట్ ఐ థింక్ ఐ రిమెంబర్, నేను ఇది ఇంటర్వ్యూలో విన్నట్టు కూడా. బట్ దెన్ దే వెంట్ విత్ అ తమిళ్ టైటిల్. అండ్ ఈ సినిమా ఎప్పుడైతే ఈ డైరెక్టర్స్ అందరూ ఒక ఆనర్ అనే ఒక కాన్సెప్ట్, బికాస్ ఇట్స్ సో గ్రే కదా ఆనర్ అనే కాన్సెప్ట్, ఇట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్. అంటే దాని మీద 4 కాదు, యూ కెన్ టెల్ హౌ ఎవర్ నెంబర్ ఆఫ్ స్టోరీస్. అండ్ వీళ్ళు 4 తీస్తున్నారంటే ఐ వాజ్ ఎక్సైటెడ్. అండ్ సినిమా డ్రాప్ అవ్వగానే నేను చూసాను నెట్ఫ్లిక్స్లో. ఐ రియలీ లైక్డ్ ఇట్. మై ఫేవరెట్ ఆబ్వియస్లీ, లైక్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, వెట్రిమారన్ స్టోరీ. ఎందుకంటే నాకు ఇన్ జనరలీ లైక్ వెట్రిమారన్ స్టోరీ టెల్లింగ్ ఎందుకు ఇష్టం అంటే, బికాస్ ఇట్ ఫీల్స్ మోర్ రియల్, ఇట్ ఫీల్స్ మోర్ ఆథెంటిక్. అండ్ నాకు ఇన్ జనరలీ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ మోర్ డార్క్ స్టఫ్. ఏదైనా ఇంటెన్స్ స్టఫ్ ఉంది, డ్రామా, డార్క్ స్టఫ్ ఏదైనా ఉంటే నాకు చాలా ఇష్టం. అండ్ వెట్రిమారన్ స్టోరీ ఫెల్ట్ లైక్ అంటే ఒక క్రెషెండో లాగా వెళ్ళింది ఫస్ట్ స్టోరీ నుంచి. ఆల్దో ఐ మీన్ సెకండ్ స్టోరీ వాజ్ మై లీస్ట్ ఫేవరెట్ అన్నిట్లో, బట్ వెట్రిమారన్ స్టోరీ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. సో నీకు శ్రీనివాస్? యా. నాకు ఫస్ట్ స్టోరీ సుధా కొంగరాస్ ఫిల్మ్, దాని పేరేంటి, తంగమా? దాన్ని ఎలా Yeah, పలకాలి? Tangam. తంగం అంటే ఏంటి? My గోల్డ్. గోల్డ్. Precious, బంగారం. Yeah. సో నాకు సుధా కొంగరాది నచ్చింది. దాని తర్వాత డెఫినెట్ గా వెట్రిమారన్‌ది నచ్చింది. బట్ వెట్రిమారన్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది నేను ఆల్రెడీ అంతకుముందు వేరే దగ్గరలో చూసా. వేరే ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజ్ మంజులే 'సైరట్' నాకు చాలా ఇష్టమైన సినిమా. సో దానికి సంబంధించిన కొంచెం ఆ కోవలోకి ఎళ్తుంది ఈ మూవీ. అలా అనిపించింది. సో నేను అలాంటివి చూసాను కాబట్టి నాకు 'తంగం' ఫస్ట్ ప్లేస్‌కెళ్ళిందన్నమాట ఈ 4 స్టోరీస్‌లో. నాకు దానికి నచ్చడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనం డిస్కషన్‌లోకి ఎళ్ళినప్పుడు ఎళ్దాము. ఎందుకంటే నాకు చాలా కాంప్లెక్స్‌గా అనిపించింది ఆ ఫస్ట్ ఫిల్మ్. దాంట్లో ఒక్క విషయమే లేదు, చాలా విషయాలను చూపించడానికి ప్రయత్నం చేసింది సుధా కొంగర. అంటే కాంప్లెక్స్‌గా ఉంది నాకు. జస్ట్ ఒక లైన్‌ని పట్టుకొని ఎళ్ళిన సినిమా కాదు, మిగతా వాటినితో కంపేర్ చేస్తే. సో దట్స్ మై ఫేవరెట్ ఈ 4 స్టోరీస్‌లలో. యాహ్! నితిష? యా. సో సేమ్ లిఖిత్ లాగే నాకు కూడా వెట్రిమారన్ స్టోరీ
చాలా బాగా నచ్చింది. అండ్ ఐ థింక్ ఇట్ వాస్ మోర్ రియల్ అండ్ ఆయన స్టోరీ టెల్లింగ్ కదా, దట్ వీ ఆల్సో లివ్ ఇన్ దట్ పెయిన్. ఆ క్యారెక్టర్స్ ఏదైతే పెయిన్ లో ఉన్నారో వీ ఆల్సో విట్నెస్ అండ్ బీ ఇన్ దట్ జర్నీ. సో చాలా ఇంపాక్ట్ఫుల్ గా చాలా నచ్చింది. అండ్ ఆల్సో కంపారిటివ్లీ యాక్చువల్లీ సుధా కొంగర స్టోరీ ఐ థింక్ సెకండ్ ప్లేస్, అది కూడా చాలా బాగా నచ్చింది. కానీ సమ్వేర్ స్టోరీ టెల్లింగ్ కానీ వాట్ ఎవర్ ఐ వాజ్ లెఫ్ట్ విత్ ఆఫ్టర్ వాచింగ్ ద ఎపిసోడ్, అది డెఫినెట్లీ హ్యాస్ టు బి వెట్రిమారన్. ఎస్. రచన రచన ఓకే, సో నాకైతే యాజ్ సెడ్ తంగం స్టోరీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఐ వాజ్ ఇన్ టీయర్స్ ఆ మూవీ చూసాక. అండ్ ఏది ఎక్కువ నచ్చింది అంటే ఆబ్వియస్లీ ఇట్స్ వెట్రిమారన్, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ సో వెల్ ఫ్రేమ్డ్, వెల్ సెట్. అలా అంటే ప్రాపర్ ఒక 30 minutesలో ఒక ప్రాపర్ కంప్లీట్ స్టోరీ చూపించచ్చా అంటే ఇట్స్ వెట్రిమారన్స్ బెస్ట్ జాబ్. ఇంకా అంటే మేబీ అందులో కూడా కొన్ని ఫాల్స్ మనం తీయచ్చేమో, కానీ నాకు అది కంప్లీట్గా అనిపించింది. తంగం స్టోరీ ఇట్ లెఫ్ట్ మీ ఇన్ టు పీసెస్. చాలా చాలా హార్ష్గా, చాలా హార్డ్గా అనిపించింది. అండ్ దెన్ ఇంకా 2 స్టోరీస్ వచ్చి ఆ గౌతమ్ మేనన్ స్టోరీ కూడా చాలా చాలా సాడ్గా అనిపించింది. యా, అండ్ యా విఘ్నేష్ శివన్ స్టోరీ వచ్చేసరికి ఇట్స్ లైక్ ఒకటి మనం ఫీల్ అయ్యే లోపలే ఇంకొకటి ఏదో జరిగిపోతుంది మూవీలో. సో సో ఏదో అలా బిట్స్ అండ్ పీసెస్ అలా కనెక్ట్ చేసినట్టు అనిపించింది మూవీ. ఓవరాల్ రివ్యూ అయితే యా. లిఖిత్, నీకు చెప్పు, నువ్వు అంటే వెట్రిమారన్ మూవీలో లైక్ సైడ్ ఇట్స్ యువర్ ఫేవరెట్ నో, సో ఏ విషయం నీకు పర్టికులర్ గా వాట్ ఈస్ దట్ యూ లైక్? ఐ థింక్ నాకు ఎప్పుడు ద వే ఐ మీన్ వెట్రిమారన్ వేరే ఇంటర్వ్యూస్లో కూడా చాలాసార్లు చెప్పింది ఏది అంటే దట్ హీ ఆల్వేస్ లైక్స్ టెలింగ్ నాన్ లీనియర్ స్టోరీ టెలింగ్ చాలా ఇష్టం వెట్రిమారన్కి, అండ్ హీ హాస్ డన్ దట్ విత్ దిస్ ఫిల్మ్. బేసికలీ వేరే స్టోరీస్ చూసుకుంటే ఆల్సో టు స్టార్ట్ విత్ గౌతమ్ మీనన్ స్టోరీ స్టార్టింగ్లో హీ గివ్స్ అ స్పాయిలర్, రైట్? ఐ మీన్ ప్రకాష్ రాజ్ ఈస్ గోయింగ్ టు కిల్ హర్ అనేది తెలిసిపోతుంది. అండ్ అది ఇచ్చేసి కూడా బేసిక్ ఎలిమెంట్ ఇచ్చేసి కూడా యూ స్టిల్ ఆర్ ఆన్ ఎడ్జ్ అండ్ ఏమవుతుంది అని ఒక క్యూరియాసిటీ ఆ సినిమాలో ఉండే. అండ్ దెర్ వాజ్ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ ఎట్లా చెప్పాలి, ఒక లూమింగ్ ఫ్రైట్ అనేది ఉండే ఆ షార్ట్స్లో, బికాస్ హీ యూజెస్ అ లాట్ ఆఫ్ లాంగ్ టేక్స్, కెమెరా నడుస్తూనే ఉంటుంది అండ్ దేర్ ఆర్ క్యారెక్టర్స్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. ఇట్ వాస్ వెరీ రియల్. అండ్ ఏం చేశాడంటే హీ ఆనర్ కిల్లింగ్ గురించే చేశాడు, బట్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ సర్టన్ పర్సన్ టేకింగ్ అ సర్టన్ డెసిషన్. అంటే ఒక మనిషి తీసుకునే డెసిషన్ బేస్ చేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్కి ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ఆ ఫ్యామిలీకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది, హీ హాస్ చోజన్ దాట్ విచ్ నేను పర్సనలీ చూడలేదు. ఐవ్ సీన్ లైక్ ఇప్పుడు ఆ ఆనర్ కిల్లింగ్ అనేది రీజన్ జరుగుతుంది లేదా బ్రూటల్గా జరిగింది అది ఇది అనేది. నాకు ఇది ఒక డిఫరెంట్ టేక్ అనిపించింది, లేదా డిఫరెంట్ ఎఫెక్ట్ ఆఫ్ అన్ ఆనర్ కిల్లింగ్ ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ అ స్పెసిఫిక్ డెసిషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ ఐ మీన్ వీ విల్ టాక్ అబౌట్ పర్ఫార్మెన్సెస్, బట్ దే వర్ ఇన్క్రెడిబుల్. ప్రకాష్ రాజ్ అండ్ షిట్ నేను పేరు మర్చిపోయాను ఒకటేసారి సెకండ్కి. సాయి పల్లవి. సాయి పల్లవి. I'm so sorry. ఇద్దరు దే వాస్ సో గుడ్. ప్రకాష్ రాజ్ అంటే ప్రకాష్ రాజ్కి మోస్ట్ లెస్ డైలాగ్స్ ఉన్నాయి, బట్ ద వే హీ ఎక్స్ప్రెసెస్ థింగ్స్ ఇస్ జస్ట్ ఇన్క్రెడిబుల్. నాకు చాలా చాలా నచ్చింది. అండ్ దీస్ టూ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ మీ. అండ్ వెట్రిమారన్ సినిమాలో ఇఫ్ ఐ రిమెంబర్ ఇస్ దేర్ అ సాంగ్ ఇన్ ద ఫిల్మ్? నాకు తెలిసి ఒక పాట కూడా లేదు వెట్రిమారన్ షో, విచ్ ఐ రియలీ లైక్. ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, ఎక్కువ దర్ ఇస్ నాట్ ఎమోషనల్లీ మ్యానిపులేట్ చేయడానికో లేకపోతే ఏం మ్యూజిక్ నాకు పెట్టినట్టు అనిపించలేదు, విచ్ మేడ్ ఇట్ మోర్ రియల్ ఫర్ మీ. అండ్ నాకు అందుకు దీస్ ఆర్ ద రీజన్స్ వై నాకు వెట్రిమారన్ బాగా విపరీతంగా నచ్చింది. వై డి లైక్ నీకు వైస్ సుధా కొంగరస్ ఫిల్మ్ ఫస్ట్ ఫర్ యూ? నాకు నేను ఫస్ట్ వెట్రిమారన్ గురించి కొద్దిసేపు మాట్లాడి దాంట్లో సుధా కొంగరకు వెళ్తాను. నాకు ఆ స్పాయిలర్ లేకుండే నీకున్నట్టు, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చూసుకుంటూ రాలే, ఫస్ట్ వెట్రిమారన్ చూసా. సో దాని తర్వాత ఏదో విఘ్నేష్ శివందో లేకపోతే ఫస్ట్ చూసి తర్వాత చూస్తున్నప్పుడు నాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దాంట్లో అరే స్టార్టింగ్ ఈ పోస్టర్ ఉంటే ఏంది అని అనుకున్నా. నాకు అది స్పాయిలర్ గా నాకు ఆ విధంగా ఐ డోంట్ నో, నాకు వెట్రిమారన్ ఫస్ట్ చూసేద్దాంలే ఏం చెప్తాడో. వెట్రిమారన్ ఆల్రెడీ ఈ గ్రూప్ కదా కొంచెం అంతా, అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాలాగా కాకుండా ఇంకోలాగా చేస్తాడు కాబట్టి, మెయిన్ స్ట్రీమ్ ఇన్ ద సెన్స్ కథల్ని చాలా రియల్ గా ఎన్నుకుంటాడు కాబట్టి ఫస్ట్ అతన్ని చూసేస్తే ఒక పని అయిపోతుందిరా బాబు, దాని తర్వాత వెళ్దాంలే వేరే.
ఓకే. సో యాహ్! సో నాకు 'వెట్రిమారన్‌ని' మాట్లాడదాము. అసలు దాంట్లో ఉన్న కాస్ట్ ఇష్యూస్ అవన్నీ. బట్ నాకు 'తంగం' నచ్చడానికి రీజన్ ఏంటంటే టూ మెనీ థింగ్స్ ఉన్నట్టుగా అనిపించినాయి నాకు ఇంట్రొడక్షన్‌లో చెప్పినట్టు. ఎందుకంటే అదొక ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్. మళ్ళీ ఆ ట్రాన్స్‌జెండర్ ఎక్కడ ఉన్నాడు? అతను ఒక మతంలో ఉన్నాడు. సో వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఈస్ ఫ్రమ్ ఎ ముస్లిం ఫ్యామిలీ రైట్? కరెక్ట్. సో Yeah. ఒక ట్రాన్స్‌జెండర్ ఉండడము, ఆ ముస్లిం ఫ్యామిలీలో ఉండడము, దాని తర్వాత అతను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, అతన్ని తిరిగి ప్రేమించడం గాదు గానీ, వాళ్ళ సొంత చెల్లెనే ప్రేమించడం. చెల్లెనో, అక్కనో. సో నాకొక అక్కడే ఒక 4, 5 స్టోరీస్ ఉన్నట్టుగా అనిపించిందనమాట. సో అది ఇతని పెయిన్‌ని, ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్ పెయిన్‌ని అది ఇంకా చాలా ఎక్కువ చేస్తుంది. నువ్వు నువ్వు ప్రేమించిన వ్యక్తి నిన్ను ప్రేమించకపోవడం ఒక పెయిన్. అది ఓకే. అది కరెక్ట్. అది ఎక్కడైనా జరుగుతది. అది మనం తరతరాలుగా వింటున్న కథనే ఇది. మన ప్రేమని ఇంకొకళ్ళు ప్రేమించకపోవడం అనేది. కానీ ఇతను ట్రాన్స్‌జెండర్ దానికి తోడు. అది అక్కడే ఇంకొక విధంగా పడిపోయాడు మన సొసైటీలో. దానికి కరెక్ట్. తోడు అతను పుట్టింది ఒక ముస్లిం ఫ్యామిలీలో. అంటే ఒక రిలిజియన్‌ని చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి. ఈ కఠినమైన నియమాలన్నీ. నువ్వు ఒక రిలిజియన్‌లో, ఒక క్రైస్తవ్యంలో లేకపోతే ఒక ఇస్లాంలో ఉంటే నీకు చాలా ఎక్కువుంటాయి. ఎందుకంటే వాళ్ళేమన్నంటే క్రిస్టియన్స్, ఇస్లామ్స్ ఏమంటే రిలీజియస్ స్క్రిప్చర్‌లో చూపిస్తారు. ఇక్కడ ఇలా ఉంది. దేవుడు ఇలా వద్దన్నాడు. అది తప్పు అన్నాడని దానితోని వెళ్తదన్నమాట. ఫెయిత్ మీద వెళ్తుంటది. సో నాకది ఈవెన్ కరెక్ట్. మోర్ కాంప్లెక్స్‌గా అనిపించినుండే అన్నమాట. సో నాకతని బాధ ఒక వేరే వాళ్ళ బాధల కంటే ఒక పదింతలు ఎక్కువైనట్టు. ముఖ్యంగా అతని క్యారెక్టర్. అతని పేరు మర్చిపోయా. సత్తార్. Sattar. సత్తార్. Sattar. సత్తార్. సత్తార్ క్యారెక్టర్. సో యాహ్! నాకది చాలా నచ్చింది. అందులో ఒక సూపర్బ్ డైలాగ్ ఉంది. అంటే మనము ఒక వ్యక్తి అంటే ఒ ఏ వ్యక్తి అయినా ఎలాగైనా ఉండొచ్చు అనేది మనం ఇంకా యాక్సెప్ట్ జేయాలి ఒక సొసైటీగా. ఫర్ ఎగ్జాంపుల్ అతను 'సుధా కొంగర' ఆఫ్‌కోర్స్ దీన్ని కొంచెం పాస్ట్‌లో సెట్ జేసింది. నాకు తెలిసి 80స్‌కో ఎక్కడికో ఎళ్తది. 70స్‌కో, కరెక్ట్. 80స్‌కో. అవును. Yeah. 1980s, Yeah. 1980s, 1970స్‌లో సెట్ ఆ! చేసింది. కరెక్ట్. యూర్ రైట్. యాహ్! నాకు తెలిసి అది ఇప్పటికి కూడా రిలవెంటే అనిపించింది. ఈ టైమ్స్‌లో కూడా ఇంకా అలానే డెఫినెట్‌లీ. ఉందనిపించింది. సో, అతను ఆ కార్డ్స్ దగ్గరనో అంటే ఆ రేషన్ షాప్ దగ్గరనో ఎక్కడనో నడుచుకుంటూ వస్తుంటే ఎవరో ఒక డైలాగ్ కొడతారు. అతను ఎందుకు ఎప్పుడు చూసినా అమ్మాయిలాగా నడుచుకుంటా ఇది చేస్తాడు అని ఒకడంటే, వాడెప్పుడు నిన్ను అనలేడు గదా! ఎప్పుడు చూసినా అబ్బాయిలాగా నడుచుకుంటూ వస్తావేంది అని. హ్మ్. కరెక్ట్. Yeah. సో, Yeah. ఎవరు ఎలా ఉన్నారో అలానే ఉండనిచ్చే సమాజం మన సమాజం గాదు. బేసికల్‌గా ఈ 4 కథలు కూడా అదే జెప్తది. మన ఫ్యామిలీ కరెక్ట్. సిస్టమ్ గాని, మన సమాజంని గాని, నాకులాగా నేనుంటానంటే ఉండనివ్వదు. మనల్ని పట్టి పీడించి ఎయిదర్ నీకు నువ్వన్నా చచ్చిపోవాలి. లేదంటే నిన్నన్నా చంపేస్తారు వాళ్ళే వచ్చి. సో, ఇన్ని విషయాలను నాకు 'సుధా కొంగర' చెప్పినట్టుగా అనిపించిందనమాట. సో, నాకు దట్స్ మై మోస్ట్ ఫేవరైట్ ఫిల్మ్. అండ్ దేర్ ఈస్ ఆల్సో అనదర్ డైలాగ్ ఇన్ దట్ ఫిల్మ్ నాకిప్పటికి గుర్తుంది. విచ్ ఇస్ వెన్ ఎళ్ళిపోతూ అతను ఆ క్యారెక్టర్ పేరు నేను మర్చిపోయాను. ఎవరైతే షీ షీ సత్తార్ లవ్స్ దట్ పర్సన్. అండ్ యాహ్! అతను వెళ్ళిపోతూ హగ్ చేసుకుంటాడు సత్తార్‌ని. సత్తార్‌ని హగ్ చేసుకుంటే హి హాస్ దిస్ డైలాగ్. హి సేస్ దట్ నన్నెప్పుడు ముట్టుకున్నా సరే నేనెవరిని ముట్టుకున్నా సరే వాళ్ళెప్పుడు ఛీ అంటారు లేదా అడ్వాంటేజ్ తీసుకుంటారు. ప్రేమగా నన్నొకసారి ఎవరు గూడా హగ్ చేసుకోలేదు. విచ్ ఇస్ లైక్ ఇట్ ఇట్ యాహ్! జస్ట్ హిట్స్ యూ లైక్ ఎ టన్ ఆఫ్ బ్రిక్స్ అండ్ నాకు తెలిసి రచన అందుకే యాహ్! ఏడ్చింది. అక్కడ యాక్చువల్లీ లిఖిత్ చెప్పినట్టు దట్స్ వేర్ ఇట్ హిట్ మీ రియలీ. సో యాక్చువల్లీ మోస్ట్ పార్ట్ ఏమో డైరెక్షన్ ఒక పార్ట్ అయితే కాళిదాస్ జయరాం he was like wonderful. ఆ క్యారెక్టర్ లో he just lived the role అంతగా. అండ్ ఆల్సో హౌ సొసైటీ ఎంత చీప్ గా చూస్తుంది వాళ్ళని. అండ్ కొంచెం కూడా యాక్సెప్టెన్స్ ఉండదు. ఒక పక్కన హిస్ లవ్ ఇస్ గోయింగ్ అవే విత్ హిస్ తనని ఎప్పటికీ చూడకుండా. అండ్ ఆ తర్వాత హీ హ్యాస్ టు టేక్ ద బర్డెన్ ఆఫ్ క్యారీయింగ్ దట్ విత్ హిమ్ కదా. ఎలా అంటే లైక్ తనకి మాత్రమే తెలుసు ఎక్కడ ఉంటున్నారో వీళ్ళు. సో ఇట్స్ లైక్ సో కాంప్లెక్స్. అది నేను ఫీల్ అయ్యాను. అంటే లైక్ సమ్వేర్ మేబీ నేను సత్తార్ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యానేమో. మేబీ టూ మెనీ థింగ్స్, టూ మచ్ టు బేర్ విత్. సో అక్కడ దట్ వాజ్ వన్ బ్రేకింగ్ పాయింట్. అక్కడ కూడా నేను అంతగా బ్రేక్ అవ్వలేదు. ఎక్కడ అంటే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ఊరికి తిరిగి వచ్చినప్పుడు సత్తార్ ఏమైంది అంటే వాడి గురించి మనకెందుకులే అంటే, లేదు అసలు ఏమైంది, వాడు ఎక్కడున్నాడు, బాగున్నాడా లేదా అంటే, సో అప్పుడు మళ్ళీ స్టోరీ వెనక్కి తీసుకెళ్లి నెరేట్ చేస్తారు కదా. లైక్ హౌ తనకు అసలు షెల్టర్ కూడా లేకుండా చేస్తారనేది దట్స్ వేర్ ఇట్ రియలీ బ్రోక్ మీ. ఎందుకంటే ఐ కెన్ ఇమాజిన్ పీపుల్ లివింగ్ ఇన్ సచ్ కండిషన్స్ ఈవెన్ ఇన్ ప్రెసెంట్ డేస్, రైట్? రైట్. సో that's where I really got connected. Maybe Nitisha will have more to
మేబీ అక్కడ ఏమైనా మిస్టేక్ ఉందేమో, తను ఇంకా క్లియర్ గా చెప్తారేమో మేబీ. లేదు నాకు తంగం వాజ్ బ్యూటిఫుల్. నాకు ఇష్యూ ఉందంటే యాక్చువల్లీ గౌతమ్ వాసుదేవ్ మెనన్ స్టోరీలో కొంచెం ఉంది, బట్ మేబీ విల్ గెట్ ఇన్ టు దట్ ఫర్దర్ ఇన్ టు ద కాన్వర్సేషన్. తంగంలో మీరు అందరు షేర్ చేసినట్టు బ్రిలియంట్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని, ఆ ఎమోషన్స్ బిల్డప్ అవుతూ ఉంటాయి. అండ్ సేమ్ రచన లాగే లాస్ట్ ఆ పాయింట్ నేను ఏడ్చేసాను కాగలేదు చాలా సేపటి వరకు. దట్ ఎండింగ్ పాయింట్ వేరు, ఎక్కడంటే అతను ఫ్రెండ్ వెళ్ళి వాళ్ళు యూజువల్ గా కలిసే స్పాట్ దగ్గర వెళ్ళి వెతుక్కుంటుంటారు. సో ఆ సీన్ రియలీ బ్రోక్ మీ. అండ్ ఆల్సో ఇప్పుడు అతనికి ఫినాన్షియల్ సత్తార్ కి ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఉండదు. ఉన్న డబ్బులన్నీ పాపం అతను 8 years ని సేవ్ చేసి సర్జరీకి సేవ్ చేసుకున్న మనీ అంతా అతనికి ఇచ్చేస్తాడు లవర్ కి. సో ఐ థింక్ అక్కడ లైక్ ఇప్పుడు అదే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సుధా కొంగరా దో షీ సెటప్ ద మూవీ ఇన్ ద 80s, ఇట్స్ వెరీ రిలవెంట్. ఇప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్ గా కానీ, ఎమోషనల్ గా కానీ, లేకపోతే ఎన్ని విధాలుగా వాళ్ళు కుంగిపోతారు. అండ్ చివరికి అలా చాలా ట్రాజిక్ డెత్ అయిపోతుంది ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళకి అని చెప్పి. సో ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ లేకుండా, ఫ్యామిలీ సపోర్ట్ అని, ఫినాన్షియల్ సపోర్ట్ కానీ ఎటువంటిది లేకుండా దే జస్ట్ లెఫ్ట్ ఆన్ స్ట్రీట్. సో వెరీ హార్ట్ బ్రేకింగ్. రైట్. కొంచెం నాకు ద ఓన్లీ థింగ్ దట్ ఐ ఫెల్ట్ అబౌట్ దట్ ఫిల్మ్ ఈజ్ ఒక నెగటివ్ అని కూడా కాదు, ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ లాస్ట్లో ఇంటింటికి వెళ్తున్నప్పుడు కొంచెం మెలోడ్రమాటిక్ అనిపించింది బై ది ఎండ్ ఆఫ్ ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ థింక్ వాజ్ వెరీ రియల్ అండ్ ఇట్ రియలీ మూవ్డ్ మీ డెఫినెట్లీ. బట్ వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చినప్పుడు దే హ్యాడ్ థాట్ ఆఫ్ ఆనర్ కిల్లింగ్ చేసే ప్లాన్ లో ఉంటారు కదా ఈ కపుల్ ని. అవునవును, ఈవెన్ ఐ డెంట్ గెట్ దట్. ట్రూ. సో హౌ డిడ్ దే గెట్ అవే విత్ దట్ అని నాకు ఒక డౌట్. అంటే మేబీ వాళ్ళు అలా రెస్పాండ్ అయ్యే ముందే వీళ్ళే దే రిజెక్టెడ్ దెమ్ కదా, సార్ట్ ఆఫ్. వాళ్ళు కార్ లో నుంచి కూడా దిగకుండానే వెళ్ళిపోతారు, ఇట్లా సత్తార్ని మీరు అందరు కలిసి వీళ్ళ దగ్గర పేరెంట్స్ దగ్గర కార్లో బేసికల్లీ ఎస్కేప్ అయిపోయారు. సో ఇనేవే సత్తార్ అక్కడ కూడా హెల్ప్ చేశాడు అనమాట వీళ్ళకి. యాక్చువల్లీ యు ఆర్ రైట్. ఎలా అంటే చనిపోయా అంటే ఆ స్టోరీ వినగానే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుంది, ఇప్పుడు నాకు పుట్టిన కిడ్ కూడా ఒకవేళ సత్తార్ లాగా పుడితే వీళ్ళు తనని కూడా ఎలాగే ట్రీట్ చేస్తారు కదా అని చెప్పి, అండ్ ఆఫ్ కోర్స్ ఆ కనెక్షన్ ఉంటుంది కదా, అది విన్న వెంటనే వాళ్ళకి ఇంకా అక్కడ మనసు ఉండక వచ్చేస్తారు. సో దట్ వాస్ ఫెంటాస్టిక్. ఆ పాప అంటే పుట్టిన వాళ్ళు ఎలా పెరుగుతారు అనేది నీకు తెలియదు కదా, సో ఇతను కూడా అలానే పెరిగితే అతన్ని కూడా మీరు చంపేస్తారు అనేది. దట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ ఆల్సో ఇది నాకు ట్విట్టర్ లో చాలా మంది ఇది చాలా వాయరిస్టిక్ గా ఉంది అని విన్నాను అనమాట తంగం ఫిల్మ్ గురించి. సో ఎనీబడి హ్యాస్ ఎనీ కమెంట్స్ అబౌట్ ఇట్? వాయరిస్టిక్ ఇన్ వాట్ సెన్స్? ఐ డోంట్ గెట్ దట్. ఎందుకో అంటే వాళ్ళని అంటే వాళ్ళు మైనారిటీ సెక్షన్స్ కదా, సో వాళ్ళని అంత బ్యాడ్ పొజిషన్ లో చూపించి మనం ఎంజాయ్ చేస్తున్నామా, ఆర్ఎల్స్ మనం అలాగే కనెక్ట్ అవ్వాలని ఫీల్ అవుతున్నామా అలా. I don't think so. I don't know. See, ఇప్పుడు అతనికి జరిగింది నిజంగా సెక్షువల్ వైలెన్స్ చూపించి ఇన్ డీటెయిల్, దెన్ అప్పుడు మేబీ ఆ యాంగిల్ లో అయి ఉండొచ్చు. somehow I don't feel that is right. Maybe కొంచెం ఉండొచ్చు కానీ, బట్ సత్తార్ is more to the character కదా. లైక్ ఇప్పుడు అతని ఫిజికల్ లైక్ అతన్ని మొత్తం హోల్ స్టోరీ చూపించారు కదా ఆ షార్ట్ ఫిలిం లో. లైక్ అతని రిలేషన్ టు లవర్, అదే ఫ్రెండ్ గానీ, సిస్టర్స్, మళ్ళీ ఊర్లో వాళ్ళతో. సో ఐ థింక్ ఇట్ వాస్ కంప్లీట్. ఇట్ వాస్ నాట్ జస్ట్ narrowed down to that physical appearance or physical traits of his. So somewhere that's how I feel. Yeah. No, I didn't feel it was voyeuristic or exploitative. I think she was very sensitive when dealing it. మంచి చేసింది అనిపించింది. She was వెరీ నైస్. అండ్ ఏమీ లైక్ ఓకే నేను ఈ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ని ఇంకా నేను ఇది చేసి జనాలు ఇంకా ఎక్కువ ఎమోషనల్లీ ఫీల్ చేపిస్తాను అనిపించలేదు. ఐ థింక్ షీ అండర్స్టూడ్ వాట్ షీ డిడ్. ఐ థింక్ షీ డిడ్ ఎ గుడ్ జాబ్. నాకు గౌతమ్ వాసుదేవ్ మీననా
మెనన్. గౌతమ్ వాసుదేవ్ మెనన్ కూడా ఆమె కూడా నాకు చాలా నచ్చింది. నాకు Yeah. బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో కొందరికి ఎవరికో ప్రాబ్లమ్ ఉందని చెప్పారు. నాకు నితీష్ అన్నదనుకుంటా. ఏం ఏంటి మీ ప్రాబ్లమ్ ఈ మూవీ గురించి? ప్లీజ్. ఓకే. లైక్ సో నాకు ఎక్కడ నచ్చలేదంటే స్టోరీ పరంగా, సో వీళ్ళు అమ్మాయికి అట్లా చిన్న పాపకు జరిగిన తర్వాత వాళ్ళు మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అంటే వాళ్ళ మదర్ వద్దు అంటారు, ఎందుకంటే పరువు పోద్ది అనే విషయం. సో అండ్ ఆల్సో లాస్ట్ వరకు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వరు, అండ్ అతనికి పనిష్మెంట్ కూడా అదే అట్లా పర్పెట్రేటర్ కి పనిష్మెంట్ కూడా అతనికి లైక్ దే క్యాస్ట్రేట్ హిస్ ప్రైవేట్ పార్ట్, రైట్? సో నాకు ఎక్కడ లైక్ ఇప్పుడు మామూలుగా మన మూమెంట్స్ లో కానీ లేకపోతే ఇన్ సోషల్ జస్టిస్ like framework sort of thing, they always tell that capital punishment, death penalty or things like this is never the long term solution, and atla and also ante they resort to this, and akkada entante what changed ani నాకు పెద్దగా అనిపించలేదు. like of course Simran accept చేస్తుంది in the end, అండ్ ఆల్సో వాళ్ళ మొత్తం ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారు, కానీ వాళ్ళ దృష్టిలో ఆ పరువు అది అంటే బయటికి తెలిస్తే మన పరువు పోద్ది అని అనుకుంటారు, అండ్ చివరికి ఆ విషయం బయట పడదు, అండ్ అతని పనిష్మెంట్ కూడా ఒక వెరీ ఐ డోంట్ నో వైలెంట్, దే టేక్ దట్ వే. సో నాకు ఎందుకు ఐ మీన్ దట్ సంథింగ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్, లైక్ వాట్ ఎవర్ ద జస్టిస్, రైట్? సో అక్కడ నాకు కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపించింది. సో అండ్ ఆల్సో ఇప్పుడు మనకి ఈవెన్ మనకి ఎవ్రీడే కేసెస్ లో కూడా బయటికి చెప్తే, ఇప్పుడు మన ఇంట్లో జరిగినా కూడా బయటికి చెప్తే చెప్పకూడదనే ఆలోచన ఉంటది కదా, మూవీలో కూడా అదే చేశారు. సో నాకు పెద్ద సో ఇట్స్ నాట్ గ్రేట్ అనిపించింది. బట్ అఫ్ కోర్స్ ఆ సిమ్రన్ క్యారెక్టర్ లో చేంజ్ మాత్రం ఎస్, దట్ అది చివరికి చూపిస్తారు. బట్ స్టిల్ అది కూడా నేనేమి ఏమంటారు నెగేట్ చేయట్లేదు, అది కూడా చాలా పెద్ద చేంజ్. బట్ యా దట్స్ ద ప్రాబ్లమ్ ఐ హ్యాడ్. కానీ నాకు నితీష్ అన్నది ఏమనిపిస్తుంది అంటే ఆ క్యాపిటల్ పనిష్మెంట్ అని అన్నావు చూడు, అది ఎప్పుడన్నా కానీ క్యాపిటల్ పనిష్మెంట్ ఒక స్టేట్ తీసుకోకూడదు అనేది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ అన్నమాట. అంటే స్టేట్ అంటే ఒక గవర్నమెంట్ ఎప్పుడన్నా కానీ క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వకూడదు. నాకు అన్యాయం జరిగితే నేను ఒక రకంగా రియాక్ట్ అయితే దానికి ఒక అర్థం ఉంది, కానీ నన్ను నా స్టేట్ తీసుకొని నాకు వత్తాసు పలికి అందరిని ఎన్కౌంటర్ చేసేస్తాను నేను అని స్టేట్ అనుకోకూడదు, రాజ్యం అనకూడదు, గవర్నమెంట్ అనకూడదు, నరేంద్ర మోడీ అనకూడదు, ఉరి శిక్ష తీస్తారు. నాకు అన్యాయం జరిగితే నేను రియాక్ట్ అయిన దాన్ని బట్టి నాకు నేను ఏ దాంట్లో లీగల్లో పడుతున్నానా. ఇప్పుడు వాళ్ళ చెల్లిని అలా చేస్తే వాడు ఆ ప్రైవేట్ పార్ట్ ని కాన్స్ట్రేట్ చేస్తే వాడిని తీసుకుపోయి మళ్ళీ గవర్నమెంట్ జైల్లో వేస్తే దానికి అదొక లీగల్ దాంట్లో వస్తున్నట్టు మీనింగ్ ఉంది, కానీ గవర్నమెంటే వీడికి ఉరి శిక్ష వేసింది అనుకో అది తప్పు అవుతుంది. ఆ స్టేట్ తీసుకోవడం అనేది రాంగ్ అనేది జనరల్ గా ఉన్న ఆర్గ్యుమెంట్. బట్ ఇండివిజువల్స్ ఏ లెవెల్కి వెళ్తారు వైలెన్స్ లో అనేది ఆ రకంగా మేబీ గౌతమ్ మీనన్ చూపించిండొచ్చు ఆ మూవీలో, ఎందుకంటే ఒక యంగ్ బ్లడ్ తీసుకునేది. నాకు ఈ మూవీలో మీరు రచన అండ్ నితీష చెప్పాలి, ఆ బాడీ గురించి వాళ్ళ మదర్ చెప్తుంది కదా, తను ఆ ప్యూబర్టీ అయినప్పుడు మీ బాడీస్ మీవి, దీని మీద ఎవరికి హక్కు లేదు, అసలు చాలా బాగా చెప్తారు. నాకు చాలా నచ్చింది. మీ బాడీ కోసము చాలా మంది కన్నేసి ఉంచుతారు, అదే విధంగా వాళ్ళు ఇద్దరు మొగాళ్ళు కూడా కొట్టుకోవచ్చు మీ బాడీ కోసం. అంటే నాకు ఆల్మోస్ట్ మొగాళ్ళని జల్లికట్టులో చూపించాడు కదా సినిమాలో, అందరు కలిసి చివరికి జంతువు ఎవడు మనిషి ఎవడు అనే రీతిలో వెళ్ళిపోతారు కదా జల్లికట్టు మూవీ చివరికి వచ్చేది. అంటే మొగాళ్ళందరూ ఒక వైల్డ్ యానిమల్స్ లాగా నీకోసం రెడీ ఉంటారు, వాళ్ళ మధ్యలో వాళ్ళు కూడా కొట్టుకోవచ్చు నీకోసం అనేది ఒక అమ్మాయి శరీరం గురించి, ఒక ఉమెన్ బాడీ గురించి చెప్పేసి నాకైతే చాలా పర్సనల్ గా చాలా నచ్చింది. Did you guys hear something like that? అంటే along those lines అట్లాంటివి మీరు మీ లైఫ్ లో విన్నారా, లేదా మీకు నచ్చిందా నచ్చలేదా? యా మీ ఒపీనియన్ విందామా? నేనైతే ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వినలేదు. నేను వినలేదు. సో బేసిక్ గా ఏంటంటే అక్కడ విన్నప్పుడు ఏంటి, సిమ్రన్ చాలా ఫార్వర్డ్ థింకింగ్ అలా అనిపిస్తుంది ఒక సెకండ్. అది కూడా ఏంటి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు పెద్దమ్మాయి
ఒక ప్యూబర్టీ లెవెల్‌కి వచ్చినప్పుడు తనకి మాత్రమే చెప్తుంటుంది ఈ విషయాలన్నీ, రైట్? సో, నువ్వు ఇలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు వేసుకునే డ్రెస్ ఇలా ఉండాలి, నువ్వు ప్రతి నిమిషం కాన్షియస్‌గా ఉండాలి అని చెప్తది. నెక్స్ట్ మినిట్ కొంచెం ఫార్వర్డ్ థింకింగ్‌కి వెళ్ళిపోయి షీ విల్ బి లైక్ నీ బాడీ, నీ రైట్, ఎవరిని అసలు చెయ్యనివ్వకూడదు, యోర్ ఆనర్ అలా చెప్తది. చెప్పినప్పుడు ఓకే, యాహ్! సిమ్రన్ ఈస్ డూయింగ్ అంటే సేయింగ్ సంథింగ్ నైస్ అనుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఈ విషయం జరిగిన తర్వాత షీ డజంట్ స్టే ట్రూ టు అంటే మేబీ ఆ బ్యాక్వర్డ్ థింకింగ్ అనేది తనకి మళ్ళీ వచ్చేస్తదనమాట. నాకు ఒకటి మూవీలో ఒక పాయింట్ ఇప్పుడు నితిష చెప్పిన తర్వాత నాకు అనిపిస్తుంది. ఏం అచీవ్ చేసింది మూవీ ఎట్ ది ఎండ్ అని నాకొకటి అనిపిస్తుంది. అంటే మేబీ షీ కాంకర్డ్ హర్ ఓన్ థాట్స్ సిమ్రన్, అదొక్కటేనా? ఆర్ ఎల్స్ అంతే. అంతేనా? అంటే లైక్ ఆర్ ఎల్స్ మేబీ దే కుడ్ హావ్ అప్రోచ్డ్ ద పోలీస్. మేబీ సొసైటల్ లెవెల్‌లో ఏమైనా చేంజ్ ఎగ్జాక్ట్‌లీ. అలా అది నాకు ఇప్పుడు నితిష చెప్తుంటే నాకది ఎలుగుతుంది. అది చేయలేదు కదా! జస్ట్ తన మైండ్‌లో తను అనుకున్న థాట్స్‌ని తను కాంకర్ చేసి అది ఇట్స్ యాక్చువల్లీ సిమ్రన్ స్టోరీ. చెప్పాలి అంటే ఇట్స్ హర్ బేసికలీ ఓన్. పుష్ చేయాలి అనుకుంది బట్ చేయలేదు. దట్స్ ద అల్టిమేట్ థింగ్ దట్ దే షోడ్. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా నితిష చెప్పింది కరెక్టే, దట్ దే నెవర్, వాళ్ళ ఆర్క్ ఎప్పుడు కూడా ఇట్ డజంట్ గో ఇన్ టు దట్ డైరెక్షన్ ఆఫ్ లేదు మేము యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అట్లీస్ట్ దగ్గర వ్యక్తులకి. చలో పోలీస్ కంప్లైంట్ కూడా పక్కన పెట్టాయి. దే డోంట్ ఈవెన్ టెల్ వాళ్ళ ఇంటికి వచ్చే దగ్గర వ్యక్తులు, చుట్టాలు ఎవరైనా సరే వాళ్ళు కూడా చెప్పడానికి ఇష్టపడదు, రైట్ సిమ్రన్? సో దట్ వుడ్ హావ్ బీన్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇట్. బట్ ఐ థింక్ దే స్టక్ టిల్ దట్. లేదు చంపాలనుకుంది బట్ చంపలేదు, లేదా పుష్ చేయాలనుకుని చేయలేదు, అంతే. దట్స్ వాట్ దే టోల్డ్ అల్టిమేట్లీ. అండ్ Yeah. కంటిన్యూస్ గా తను ఆ అమ్మాయికి స్నానం చేయిస్తుంటది కదా, అక్కడికి వాష్రూమ్ తీసుకెళ్ళి ఆ గాయాలన్నిటిని ఇంకా తుడిచేస్తే అంటే అది ఆమె తీసుకోలేకపోతుంది యాజ్ అ మదర్ గా. అది అది చాలా ఎక్కువ అవమానంగా ఫీల్ అవుతున్నది. యాక్చువల్ గా ఆ పాపతో తనెంత బాధపడుతున్నది చూడడం కంటే కూడా తన పరువు ఎక్కడ పోతుందనే బాధనే తనకి ఎక్కువ ఉన్నట్టుగా అనిపించింది నాకు మూవీలో. బేసికల్లీ అవునవును. సిమ్రాన్ అయితే నాకు ఆ టైంలో చాలా ఘోరంగా అనిపించింది చూస్తే, ఇలా చేస్తుంది ఏంది ఈమె అని. అంటే Yeah. అదే కదా సిమ్రన్, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు మీ ఇంట్లో ఇట్లా విన్నారా అని. బట్ సి ఇప్పుడు సిమ్రన్ ని కూడా మనం బ్లేమ్ చేయలేము. షీఈ్ ఆల్సో అల్టిమేట్లీ పార్ట్ ఆఫ్ ద పేట్రియార్కల్ సిస్టమ్. అండ్ ఆమె కూడా కాస్టిస్ట్ అంటే ప్యూర్ గా అందుకే నాకు ఆమె ఇప్పుడు ఒక మూమెంట్ లో ఇందాక రక్షణ అన్నట్టు ఫార్వర్డ్ థింకింగ్ అనిపించి నీ బాడీ మీద నీదే హక్కు అనిపిస్తుంది. ద నెక్స్ట్ మూమెంట్ షీ సేయింగ్ నువ్వు బ్యూటిఫుల్ గా ఉండాలి, నీ బాడీ నువ్వు ప్యూర్ గా ఉంచుకోవాలి అంటుంది. సో ఐ కుడెంట్ లైక్ సో ఇప్పుడు ఎట్లా అంటే ఆమె నీ బాడీ మీద నీదే హక్కు అని చెప్పి ఒక 10 మెట్లు ముందుకు వేసిన విత్ ఇప్పుడు ప్యూర్ గా ఉంచుకోవాలి, బ్యూటిఫుల్ గా ఉంచుకోవాలి, ఇట్లా నీకు పీరియడ్ ఉన్నప్పుడు దూరం ఐ నో షీ ఫాలోయింగ్ బ్యాక్ అగైన్. సో నాకు అది పెద్ద అనిపించలేదు. ఈవెన్ దో షీఈ్ మేకింగ్ దోస్ స్టేట్మెంట్స్, ఇట్స్ నాట్ లీడింగ్ ఎనీవేర్. మళ్ళీ ఆమె అట్లాంటి నువ్వు ఇందాక అన్నట్టు బాత్రూమ్ తీసుకెళ్లి పాపం పదే నీళ్లు పోయడం, బికాస్ షీఈ్ సో అషేమ్డ్, రైట్? సో నాకు మా ఇంట్లో కూడా అదే విన్నాను కాబట్టి నాకు సిమ్రన్ అట్లా నీ బాడీ మీద నీకు హక్కు అని అనిపించిన ఆమె ముందన్న మాటలే నాకు వినిపిస్తాను. నువ్వు ఇట్లా పీరియడ్ వేసినప్పుడు ఎవరిని ముట్టుకోకూడదు, మంచం ముట్టుకుంటే నువ్వు ఉతుక్కోవాలి, నాకు డబల్ పని అవుతుంది. సో ఐ డోంట్ నో, నేను అక్కడే ఉండిపోయాను. ఐ హోప్ యూ గైస్ ఆర్ గెటింగ్. అండర్స్టూడ్. బట్ సిమ్రన్ వాజ్ ఇన్క్రెడిబుల్. నాకు తన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా నచ్చింది. ద సెకండ్ టైం వెన్ షీ టేక్స్ హర్ ఇన్ అండ్ మళ్ళీ అదే శ్రీనివాస్ చెప్పిన సీన్ ఎప్పుడైతే షీఈస్ ట్రైయింగ్ టు వాష్ ఇట్ ఆఫ్ సో టు సే, ఆ సీన్ మాత్రం షీ డిడ్ ఇన్క్రెడిబుల్. అండ్ దానివల్లే ద నెగటివ్ పార్ట్ నాకు ఆ సినిమాలో ఇంకోటి అనిపించింది, నువ్వు చెప్పినట్టు గౌతమ్ మేనన్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ గౌతమ్ మేనన్ హ్యాస్ దట్ సేమ్ లైక్ అంటే ఎక్స్ప్రెషన్ ఎట్లుందో నాకు తెలియదు కానీ టోన్ మాత్రం అదే లెవెల్లోనే ఉండే, బికాస్ హీ హాస్ దట్ హస్కీ వాయిస్. I remember ఇది like I think he's only probably, I mean he's not as experienced for this film. ఇప్పుడు చూసుకుంటే అదేంటది కన్నుం కన్నుం కొల్లయెడెత్తాలి, I loved him in that film. But it's very self aware and ఆ సినిమాలో బేసికలీ ఇట్స్ జస్ట్ పాప్కార్న్ ఎంటర్టైనర్ కాబట్టి దాంట్లో కరెక్ట్ సెట్ అయ్యాడు గౌతమ్ మేనన్. బట్ ఈ సినిమాలో ఐ ఫెల్ట్ లైక్ హీ షుడ్ హావ్ కాస్ట్ సంబడి ఎల్స్. ఇంకెవరన్నా పెట్టుంటే మేబీ ఇంకా. అండ్ అట్ ద సేమ్ టైమ్ when you have somebody like Simran who's doing it so well, అండ్ ఈవెన్ ద కిడ్స్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తుండే. ఫెల్ట్ లైక్ గౌతమ్ మేనన్ యాక్టింగ్ కొంచెం పేల్ అయింది అనిపించింది. బట్ చలేగా పాపం.
యాహ్! ఓకే. సో, నాకు 'వెట్రిమారన్' చివరికి నా సెకండ్ ఫేవరెట్. మీ దాంట్లో నాకు తెలిసి మీ అందరికి ఫస్ట్ అదే అనుకుంటా. మీ ఎస్. ముగ్గురికి. నాకు 'వెట్రిమారన్‌ది' సెకండ్ రావడానికి రీజన్ ఏందంటే చెప్పా ఆల్రెడీ. 'సుధా కొంగర' క్యారెక్టర్ చాలా కాంప్లెక్స్ అనిపించింది నాకనేది. బట్ రైట్. 'వెట్రిమారన్' కూడా నాకు చాలా నచ్చింది. దీని స్టైల్ అంతా ఎక్కడో నాకు 'నాగరాజ్ మంజులే', 'సైరాట్' దాంట్లో పడుతున్నప్పటికిని ఆహ్, 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్ నాకు ఎక్సలెంట్‌గా అనిపించింది. అంటే అతనిలో జరుగుతున్న ఆ తర్జన భర్జన అంతా. ఒక్కటి తన కూతురు ఎవడినో చేసుకొని ఎళ్ళిపోయిందనేది కోపము. అది తన కమ్యూనిటీకి అగౌరవము. తన ఊర్లో తన పేరంతా ఎళ్ళిపోయింది. కానీ ఒక విధంగా జూసి తను సిటీకెళ్ళి తన కూతుర్ని కలవడానికెళ్తే, తను చాలా ఇండిపెండెంట్‌గా చాలా ఎదిగింది ఆ అమ్మాయి. చాలా రైట్. ఎదిగింది. పెద్ద యాహ్! ఇంటిలో ఉంటుంది. తన కారు తను నడుపుకుంటుంది. చూస్తే అసల ఆ 'ప్రకాష్ రాజ్‌కి' అందనంత ఎత్తులో ఉండిపోయింది తను. కరెక్ట్. కానీ, కానీ నువ్వెంత ఎత్తుకెదిగినా కులంని దాటి ఎదగలేవు నువ్వు. అది 'ప్రకాష్ కరెక్ట్. రాజ్' ప్రతిరూపం అన్నమాట. నువ్వెంతన్నా ఎత్తుకెదుగు. యాహ్! యూ ఆర్ అబ్సల్యూట్‌లీ రైట్. అండ్ ఆ సీన్ వేర్ ఇస్ దట్ ఆ కుల గజ్జిది ఎగ్జాంపుల్ చూపించింది. ఐ రియల్లీ లవ్ దట్ సీన్ వేర్ నాకు ఫస్ట్ అది అర్థం కాలేదు. బట్ ఆ తర్వాత అర్థమైంది దట్ తన హస్బెండ్ ఎప్పుడైతే వచ్చి గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్తాడో, ప్రకాష్ రాజ్ హ్మ్. తీసుకోడు. చేత్తో కూడా తీసుకోడు. అక్కడ పెట్టు అంటాడు. నేను తర్వాత తాగుతా అంటాడు. మరి హి డజంట్ ఈవెన్ డ్రింక్ అండ్ దెన్ తర్వాత మెన్షన్ చేస్తాడు వాళ్ళ కొడుకు. నేను ఇచ్చే నీళ్ళు కూడా నువ్వు తాగవు. నా కూతుర్ని నా వైఫ్‌ని ఎలా పంపిస్తాను నేను? నా వైఫ్, నా పిల్లోడు, నేను ఇప్పుడు ఫాదర్ నేను అది ఇది అని. దట్ కన్వర్జేషన్ వాస్ వెరీ గుడ్. అండ్ అప్పుడు నాకెలిగింది. ఓహ్! దిస్ ఈస్ ద రీజన్ వై హి ఈస్ నాట్ ఈవెన్ యాక్సెప్టింగ్ వాటర్ అని. సో లైక్ హ్మ్. నాకు నచ్చింది అంటే ఆఫ్టర్ మ్యాచ్ చూపిస్తారు కదా! ఇప్పుడు ఐ థింక్ ఆహ్, 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 ఏమంటారు ఆనర్ కిల్లింగ్ ఇప్పుడు అతను అట్లా చంపేసినా కూడా ఆ కొంచెం అతని ఎమోషన్స్ ని చూపిస్తారు ప్రకాష్. ఐ థింక్ ఇట్స్ బ్రిలియంట్. లైక్ ఆ కాన్ఫ్లిక్ట్ అతనిలో అతనికి తెలుసు ఇది చేయకూడదని బట్ హీ స్టిల్ డస్ ఇట్. లైక్ అతనికి తెలుసు వాట్ ఇస్ కమింగ్ లైక్ బట్ హీ స్టిల్ డస్ ఇట్. ఆ క్రూరత్వం ఏదైతే ఉందో ఐ థింక్ అదే చూపిద్దాం అనుకున్నాను అనుకుంటా స్టోరీ ద్వారా. లైక్ నువ్వు ఎంత ఎందుకంటే అర్బన్ అతను అర్బన్ లైఫ్ స్టైల్ చూసినా కూడా అతనిలో ఈ మార్పు రాకుండా అతను తీసుకెళ్లి చంపేయడం అనేది నాకక్కడే నితీష్ చెప్పిన పాయింట్ దగ్గర యాక్చువల్‌గా నేను చెప్దామనుకున్న పాయింట్ ఏంటంటే, అతనిలో ఈ కాన్ఫ్లిక్ట్ ఉన్నది అన్నట్టుగా మూవీలో చూపిస్తాడు. కానీ కాన్ఫ్లిక్ట్ ఉందా అనేది నా ప్రశ్న. ఎందుకంటే అతనికి కులం ఇలా ఉండకూడదు. మనం అందరం ఒకటే. నా కూతురు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా ఓకే అనే మనస్తత్వమే అతనికి ఉంటే, అతను అదే ఊర్లో ఇంకొకరికి జరిగింది గదా! ఆ పిల్లోడొచ్చి అంటాడు. మాకు జరిగినప్పుడేమో నువ్వు అలా మాట్లాడావు. నీ కూతురికి జరిగేసరికంటే నువ్వు బేబీ షవర్ చేయిస్తున్నావు అని అంటాడు గదా! సో, ప్రకాష్ రాజ్‌కి అసల అటువంటి యాటిట్యూడ్ ఉందా? లేదా? అనేది నా పెద్ద ఎందుకంటే అతను ఆల్రెడీ వేరే వాళ్ళకి జరిగితే ఇతనెళ్లి గట్టిగా పోరాడి దాన్ని నాశనం చేసాడు. అటువంటి ఇంకొక పెళ్ళినో, దేన్నో. వద్దు అన్నాడు. కరెక్ట్. తన కులం నుంచి దాటితే. సో, ఆ మనస్తత్వం ప్రకాష్ రాజ్‌కి ఆల్రెడీ ఉన్నది. అతను కులగజ్జి ఉన్నవాడే. అందుకోసమే అతనికి తన కూతురు ఎంత ఎదిగినా, లేకపోతే ఏం జేసినా అవన్నీ కూడా పట్టింపు లేకపోవడానికి కారణం ఏందంటే, ఆ కులంలోనే అతను ఉండిపోతున్నాడు కాబట్టి. సో, నాకెక్కడో ఆ కాన్ఫ్లిక్ట్ ఉంది. అతను బాధపడుతున్నాడు. తన కూతురిని అలా చేయకూడదనుకుంటున్నాడు అనేది అని అనుకుంటున్నాడు అన్నట్టుగా మూవీలో చూపించిండు. కానీ, నాకెందుకో అతను నిజంగా జూస్తే రియల్‌గా సినిమాలో గాకుండా బయట జూస్తే 'ప్రకాష్ రాజ్‌కి' ఆ మాత్రము గిల్ట్ కూడా ఉన్నదో లేదో అని నాకు డౌటొచ్చిందండి. ఓకే. అంటే ఏమో ఇప్పుడు మధ్యలో మనకు చిన్న సీన్ ఉంటది. తను యోగా చేస్తుంటే తిను చూసి దే ఎక్స్చేంజ్ స్మైల్స్ అండ్ అతను వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటాడు. సో అప్పుడు మళ్ళీ సాయి పల్లవి అడుగుద్ది. ఎందుకు నువ్వు అప్పుడు వెళ్ళిపోవడానికి ట్రై చేసావు అంటే, నువ్వు ఇంత ఎత్తు ఎదిగిపోయావు. ఇప్పుడు నీకంటూ ఒక లోకం సృష్టించుకున్నావు అంటాడు. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. నీకంటూ నువ్వు ఒక వేరే ప్రపంచంలో ఉన్నావు. మేబీ ఆ ప్రపంచం అతను వెళ్ళిపోవడానికి ట్రై చేయాలనుకున్నా మేబీ ఈ కులం, ఈ పరువు మళ్ళీ అతను వెనక్కి లాగి తన ఊరికి తీసుకెళ్ళాడు. సో అండ్ ఆల్సో అనదర్ డైలాగ్ వేర్ హి సేస్ ఆర్ అంటే ఆబ్వియస్లీ ఉన్న మైండ్‌సెట్ కుల మైండ్‌సెట్ అనేది ఆబ్వియస్లీ పోదు. కానీ ఒక విధమైన ప్రేమ ఉంది కూతురు మీద అనేది ఎప్పుడు చెప్తాడంటే వెన్ హీస్ పాయిజన్ ఇచ్చేసి బయటకి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్. అండ్ దెన్ అంటే అతనే చెప్పుకుంటున్నాడు దట్ ఇది ఇస్తే తొందరగా చచ్చిపోతారు అని ఆ ముసలాయన చెప్పాడు. బట్ ఇది ఇంత స్లోగా ఇంత పెయిన్‌ఫుల్‌గా ఉంటదని నాకు తెలియదు అది ఇది అని. హి సేస్ దట్ ఐ డోంట్ నో దట్ ఈస్ లైక్ అ గ్లిమ్స్ ఆఫ్ మేబీ రిగ్రెట్ అనుకుంటున్నాను నేను.
దట్ ఉంది ఎస్, మనిషికి లోపల, బట్ హీ స్టిల్ గోస్. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ షాట్ లో అనిపిస్తుంది లైక్ బిఫోర్ ద యానిమేషన్ స్టార్ట్స్ ఏమైన తర్వాత అని, దట్ లాస్ట్ షాట్ దట్ హీఈస్ రిగ్రెట్ఫుల్ సమ్హౌ బట్ హీ హ్యాస్ టు డూ. అంటే ఎట్లా అంటే హెల్ప్లెస్నెస్, నేను నాకు ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు, నా సొంత కూతురు నేను చంపేసుకున్నాను అన్న బాధ ఎక్కడో లాస్ట్ షాట్ లో కనిపించింది. అండ్ వాట్ ఇస్ దట్, నాకు ఒక్క చిన్న డౌట్ ఉంది ఆ సినిమాలో. లాస్ట్ లో ఒక ముసలాయన బయట కూర్చొని ఉంటాడు, అండ్ దెన్ ప్రకాష్ రాజ్ అతనికి తలూపి పంపించేస్తాడు, అండ్ దెన్ అడిగి కూర్చుంటాడు. ఏం చెప్తాడంటే ఊర్లో చెప్పమని చెప్తున్నాడు, లేకపోతే వాట్ వాస్ ద ఇండికేషన్? నాకు తెలిసి ఆ మందు ఇచ్చింది ఆ ముసలతనే అనుకుంటా. కరెక్ట్, అవును. లైక్ పని అయిపోయింది అన్నట్టు సిగ్నల్ ఇచ్చినట్టున్నారు. అంతే పని అయిపోయింది ఇంకా డన్ అన్నట్టు. రచన యూ హ్యావ్ ఎనీ పాయింట్స్? అండ్ యా, షీ రన్స్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ కదా. ఊర్లోనే ఒక అబ్బాయిని లవ్ చేసి, ఆర్ ఎల్స్ మేబీ బయట అబ్బాయినో ఎవరినో తక్కువ జాతి అబ్బాయిని ఒక అబ్బాయిని లవ్ చేసి, షీ రన్స్ అవే టు చెన్నై. తనంటూ ఒక బ్యూటిఫుల్ హౌస్ కట్టుకుంటుంది, షీ డ్రైవ్స్ హర్ ఓన్ కార్, షీ హాస్ డెవలప్డ్ సో మచ్, రైట్? సో అంత డెవలప్ అయిపోయి అసలు ఫ్యామిలీతో అన్ని టైస్ కట్ చేసుకున్న అమ్మాయి, లైక్ ప్రకాష్ రాజ్ డజంట్ ఈవెన్ నో వేర్ షీ లివ్స్. ఎలా తెలుసుకుంటాడు అంటే తన అల్లుడు సో అండ్ సో ఫేస్బుక్ ఫ్రెండ్ ద్వారా ఈ అమ్మాయి ఇక్కడ సో అండ్ సో ప్లేస్ లో ఉంటుందని తెలుసుకొని హీ కమ్స్ టు హర్, రైట్? అంత వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయిని వెళ్ళి తిరిగి మళ్ళీ ఊరికి తెప్పిస్తాడు. ఎందుకు? దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ రీజన్స్ హియర్. ఏంటి అంటే సాయి పల్లవితో పాటు హీ హ్యాస్ 3 అదర్ కిడ్స్. నో 4 అదర్ కిడ్స్. ఇద్దరు కూతుర్లు, ఒక అబ్బాయి, రైట్? ఆ అబ్బాయికి కాలేజ్ చాలా కాలం మాన్పించేస్తాడు చదువుకోనికుండా. ఇద్దరు అమ్మాయిల్ని చదువు పూర్తిగా ఆపేస్తాడు. పెద్దమ్మాయికి పిల్లలు పుట్టేసిన తర్వాత హస్బెండ్ వెనక్కి పంపించేస్తాడు. ఈ అమ్మాయి ఇలా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని, అండ్ ఆల్సో షీస్ క్యారీయింగ్ అ లో బార్న్, రైట్? సో సాయి పల్లవి కెన్ లివ్ without caste, but these people cannot, right? They are living in this village, they are accustomed to conditions, right? So ఇంకేంటంటే ఇతను ఒక కుల పెద్ద, విలేజ్ లో ఏమైనా కులాంతర వివాహాలు జరిగితే వెళ్ళి ఆపి వాళ్ళని ఆనర్ కిల్లింగ్ వరకు చేసే పరిస్థితిలో ఈయన ఉంటాడు. సో ఇతని కూతురు ఇలా చేసినప్పటికీ వాళ్ళ ఊర్లో వేలేసే కండిషన్ వస్తుంది. సో తనకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది లోపల, దట్ యునో ఈ తన కూతురు షీఈ్ మై ఫేవరెట్ చైల్డ్ వాళ్ళలో పడుకోబెట్టుకుంటాడు. అండ్ ఆల్సో యోగా క్లాస్కి వెళ్ళి తనంత పీస్ఫుల్ గా ఉండడం చూసి అయ్యో ఇంకొద్దు వదిలేద్దాం, ఇట్స్ ఓకే అని వెనక్కి వచ్చేస్తుండే మళ్ళీ యునో ఆనర్ బ్రింగ్స్ హిమ్ బ్యాక్ అనుకుంటా. సో లైక్ వాట్ నితిషా హెస్ సెడ్. సో యునో దట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ దేర్, బట్ వీళ్ళు ఉంటున్న కండిషన్స్ ఇట్ పుల్స్ హిమ్ బ్యాక్, ఇట్ మేక్స్ హిమ్ డూ వాట్ హీ డస్. సో ఐ థింక్ మేబీ పేరెంట్స్ కి అట్లీస్ట్ మనం ఇప్పుడు అంటే ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ వే నేను అసలు జస్టిఫై చేయట్లేదు, బట్ ప్రకాష్ రాజ్ చేసింది మాత్రం ఇట్స్ బికాస్ హీఈస్ లివింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఆ కులగజ్జి ఉన్న సొసైటీలో ఉంటున్నాడు కాబట్టి హీ డింట్ థింక్ అదర్వైజ్, ఇంకొక చాయిస్ లేదు అని చెప్పి హీ హ్యాడ్ టు డూ ఇట్. మేబీ ఇంకా మనం అలాంటి కండిషన్స్ లో ఇంకా చాలా మంది ఫ్యామిలీస్ బ్రతుకుతున్నారేమో. ప్రణయ్ అమృత విషయంకి వస్తే అమృత వాళ్ళ ఫాదర్ మేబీ అలాంటి కండిషన్ వల్ల, అలాంటి కులం లేకపోతే ఆనర్ ఏది, ప్రైడ్ ఏది, ఇంకా నా బ్రతికెందుకు అన్న కండిషన్ లో దెన్ లైఫ్ పోతే పోయింది, ప్రైడ్ మాత్రం ఉండాలి అలా అనుకొని చంపేశారేమో. somewhere that still persists, that idea still persists, that you can't live without pride. మానం మర్యాద అది ఉంటేనే మనిషికి ప్రాణం ఉన్నట్టు, లేకపోతే ఇంకా ప్రాణం ఉండి ఇంకా జిందగీ వేస్ట్. ఆ లెక్కల్లో చాలా మంది ఇంకా అలా ఉంటున్నారేమో అని నాకు అనిపించింది. వెట్రిమారన్స్ వే ఆఫ్ టెల్లింగ్ ఇట్. నో సో నాకు రచన నువ్వు చెప్పింది అర్థమైంది, బట్ ప్రకాష్ రాజ్ కండిషన్స్ లో ఉంటున్నాము, అటువంటి సమాజంలో ఉంటున్నామంటే ఎవరు సమాజం అంటే ఏంటి? మళ్ళీ సమాజం అంటే అందరు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళే కదా, మనమే కదా. సమాజం అనేది ఇంకా సపరేట్ గా లేదు కదా. సో ప్రకాష్ రాజ్కి ఆల్రెడీ ఆ కులం ఉంది కాబట్టి వేరే వాళ్ళు కులాంతర వివాహాలు చేస్తుంటే వెళ్ళి వద్దంటున్నాడు, వాళ్ళ పెళ్లిలను చెడగొడుతున్నాడు, అది తప్పంటున్నాడు, అది మన కులానికి అవమానం అంటున్నాడు. ప్రకాష్ రాజ్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ కాస్టిస్ట్. కానీ ద ఓన్లీ కాన్ఫ్లిక్ట్ ఈజ్ అది తన కూతురు కాబట్టి
ఆ నాన్న కూతుర్ల ప్రేమ అతనికి అడ్డం వస్తుంది తప్ప కులము కాదు. కులాన్ని బట్టి కాదు అతను. అతను కులాన్ని బట్టి మంచోడేం కాదు. కులపరంగా ఆడు చెడ్డోడే. కులపరంగా కులగజ్జి ఉన్నోడే. కులపరంగా వేరే వాళ్ళ సంతోషాలని దుఃఖంగా మారుస్తున్నవాడే. కానీ తన దగ్గరికి వచ్చేసరికి ఆ కాన్‌ఫ్లిక్ట్ తన కూతురు అవును. కాబట్టి అంతే తప్ప ఇట్స్ నాట్ అబౌట్ కాస్ట్. హి ఈస్ నెవర్ వరీడ్ అబౌట్ కాస్ట్. అంటే ఏంటి? కాస్ట్ పోవాలనే ఉద్దేశం ఉన్న మహానుభావుడేం కాదు ప్రకాష్ రాజ్. సో Right. సమాజం అంటే సమాజం సెపరేట్‌గా ఉంటదని నాకనిపించదు. సమాజంలో అందరూ ప్రకాష్ రాజ్‌ల వంటి వాళ్ళే, అమృత ప్రణయ్‌ల తల్లిదండ్రులు లాంటి వాళ్ళే ఉంటారని నాకనిపిస్తుంది. సో, నాకు అందుకోసమే డౌటొచ్చిందనమాట. నిజంగా ప్రకాష్ రాజ్‌కి ఆ రిగ్రెట్ ఎక్కడ ఉన్నది? తన కూతుర్ని చంపేస్తున్నానని మాత్రమనే ఉన్నదా? కులాన్ని బట్టి చంపేస్తున్నానని మాత్రం ఉన్నదా? అనేది. అది లేదు. ఖచ్చితంగా కాస్ట్ వల్ల చంపేస్తున్నానన్న ఇదైతే లేదు. కాస్ట్ వల్ల చంపుతున్నాడు కాబట్టే ఆ ధైర్యం చేశాడు. బికాజ్ యాహ్! హి వాంట్స్ టు ఎరేస్ దట్. ఆ లో బాల్ తనకొద్దు. తన ఫ్యామిలీ మళ్ళీ తిరిగి ఆ ప్రైడ్‌లో బ్రతకాలి అని చెప్పి హి యాహ్! గోస్ టు దట్ ఏంటి ఎక్స్‌టెంట్. మళ్ళీ మా కుల సమాజంలోకెళ్ళాలి. మళ్ళీ హ్మ్. మన కులం గొప్పదనే దాంట్లోకెళ్ళాలి. తిరిగి రైట్. కులం సమాజంలో కలుపుదాం అనుకునే క్యారెక్టర్ ప్రకాష్ రాజ్‌ది. రైట్. అంతేగాని తనేమో ఆ పరిస్థితుల వల్ల తను అలా అయిపోయాడంటే, ఆ పరిస్థితులను క్రియేట్ చేస్తుంది ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళే గదా! రైట్. ప్రకాష్ రాజ్ ఆల్సో నాకనిపించింది అతను మళ్ళీ మేబీ అతను కావాలనుకుంటే ఆ పని ఇతను సిటీలోనే చేయొచ్చేమో. బట్ ఇంటికి తీసుకొచ్చి ఊర్లో చేసి మేబీ ఇట్స్ లైక్ ఆన్సరబుల్. చూడు నేను లైక్ మా కూతుర్నైనా స్పేర్ చేయలేదు అన్నట్టు మేబీ. సమ్‌వేర్ యాహ్! నాకు అట్లా అనిపించింది. యాహ్! ఆన్ ఎ ఎగ్జాక్ట్‌లీ. కాంట్రాస్ట్ టు సైరాట్ కదా! సైరాట్ అయితే వాళ్ళున్న ఆహా! ప్లేస్‌కెళ్ళి అక్కడ చంపేస్తారు. బట్ ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడైతే ఇంటికి పిలిచి అంతా పెట్టి ఫంక్షన్ అని ఆ! చెప్పి యాహ్! అంటే చుట్టాలని పిలిపించి సో ఇట్స్ లైక్ ఆన్సరబుల్ టు ఒకే షాట్‌లో మొత్తం అందరికి చూపించొచ్చు అని చెప్పి. యాహ్! 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 వన్ మోర్ పాయింట్. లాస్ట్ ఎక్కడైతే లైక్ ఐ థింక్ లిఖిత్ మెన్షన్ దిస్ పాయింట్ అబౌట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వెట్రిమారన్ ఈ తన 'ఒరి పరవ్' అనుకుంటా ఏదో నాకు స్టోరీ ఆ! పేరు That night. గుర్తులేదు. Yeah. ఇవాళ ఆ! యాహ్! ఒరిరు. యాహ్! సో దట్ అక్కడేంటంటే ఒక సీరియస్‌గా ఒక సీన్ జరుగుతుంటుంది కదా! లైక్ షీ ఈస్ ఇన్ పెయిన్. సీరియస్ పెయిన్‌లో ఉంటుంది. అండ్ ఆల్సో వన్ మదర్ ఈస్ యాక్చువల్లీ డోర్ లాక్ చేసి తన కూతురికి ఏమవుతుందని. ఐ థింక్ అక్కడ చాలా క్రెడిట్ ఇవ్వాలి ఆ సీన్‌కి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అస్సలుండదు. ప్రకాష్ యాహ్! రాజ్ విల్ బి అక్కడ మధ్యలో నడుస్తూ ఉంటాడు. లైక్ టెన్షన్‌గా ఎప్పుడు అంటే లైక్ సంథింగ్ హాస్ టు ఎండ్. ఈరోజు ఏదో ఒకటి జరగాలి, ఎండ్ అవ్వాలనుకుంటాడు. సాయి పల్లవి ఈస్ వెయిలింగ్ ఫర్ హర్ ఓన్ baby. And then her own mother is wailing for her own daughter. సో ఇద్దరి మధ్యలో హిల్ బి వాకింగ్ టెన్స్డ్ గా. సో నాకు అది చాలా బ్రిలియంట్ గా అనిపించింది. అంటే లైక్ ఇట్స్ వే ఆఫ్ ఇట్స్ అ హ్యూజ్ లెట్ అవుట్. నాకు అది చాలా నచ్చింది. యాహ్! లైక్ సైలెన్స్ అనేది హౌ లౌడ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. ఇప్పుడు సైరస్ లో కూడా లాస్ట్ షాట్ లో ఆ పార్ట్ సైలెంట్ అయిపోతది. లైక్ ఇఫ్ యూ రిమెంబర్ వెన్ దే డై. ఈవెన్ ఇన్ దిస్ మూవీ ఇట్స్ ఆల్ సైలెంట్. లైక్ నువ్వు అన్నట్టు ప్రకాష్ రాజ్ నడుచుకుంటూ వస్తాడు బయటికి చెప్పడానికి ఇట్లా అయిపోయింది అని. సో హారబుల్. యా ఆల్మోస్ట్ వాళ్ళ అమ్మ లోపల నుంచి ఎప్పుడైతే డోర్ మీద బ్యాంగ్ చేస్తుంటో దట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాస్ అ బ్యాక్గ్రౌండ్ స్కోర్. Yeah. లోపల నుంచి వాళ్ళ అమ్మ Yeah, ఏడుస్తుంటే షీ kind కీప్స్ of. బ్యాంగింగ్ ఆన్ ద డోర్, వదులు నన్ను బయటకు వదులు. ఇట్ ఈస్ True. ఆల్వేస్ ప్లేయింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ నడుస్తుంటది విచ్ ఇస్ జస్ట్ బ్యూటిఫుల్. Yeah. ఓకే. రైట్. ఓకే. సరే మనం ఈ పాడ్‌కాస్ట్‌ని కంక్లూడ్ చేసే ముందు దేర్ ఈస్ వన్ మోర్ ఫిల్మ్. దాన్ని మనం ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా తీసుకురాలేము. అక్కడ కొంచెం ఏమన్నా టచ్ చేసామేమో గానీ, బట్ ఆ సినిమా విఘ్నేష్ శివన్స్ ఫిల్మ్. అది ఏంటి దాని పేరు 'లవ్' అని నాకు ఈజీగా ఉంది. లెట్ దెమ్ లవ్. యాహ్! Let them love. Yeah. 'లెట్ దెమ్ లవ్' దాని పేరు? ఓహ్! యాహ్! రైట్. యాహ్! లిఖిత్ నువ్వు చెప్పు. విఘ్నేష్ శివన్ మూవీ మీద. అండ్ చాలా మందికి ఇది సో లీస్ట్ ఫేవరెట్ దీంట్లో. కరెక్ట్. Yeah. దిస్ ఇస్ ద లీస్ట్ ఫేవరెట్. బట్ నేను విఘ్నేష్ శివన్ ది ఇంటర్వ్యూస్ చూస్తుండే. ఐ వాస్ వాచింగ్ వాట్ హిస్ సో టు సే ఇంటెన్షన్ బిహైండ్ మేకింగ్ ద ఫిల్మ్. ఆనర్ అనే కాన్సెప్ట్ తీసుకొని హీ వెంట్ మోర్ సో టు సే ఒక విధమైన హ్యూమర్ టచ్ ఇచ్చాడు. అండ్ విఘ్నేష్ శివన్ జెన్యూన్ గా ఇంటర్వ్యూస్ లో చెప్పింది కూడా నాకు అంత డార్క్ ఇష్టం ఉండదు సినిమాల్లో. నేను తీసే సినిమాల్లో ఐ ఆల్వేస్ లైక్ డార్క్ హ్యూమర్ ఉండడం అది ఇది అండ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద ఫిల్మ్. కొన్ని చోట్ల దేర్ ఆర్ సమ్ మూమెంట్స్ విచ్ ఆర్ డార్క్ హ్యూమర్ ఎలిమెంట్స్ అండ్ అవి నవ్విస్తాయి సినిమాలో. బట్ దెన్ ద మెయిన్ ఎలిమెంట్ దట్ ఐ డెంట్ లైక్ ఇస్ ద ట్విస్ట్ బై ది ఎండ్. ఎప్పుడైతే మేమిద్దరం కాదు యాక్చువల్లీ ఉన్నది, దట్ ర్యాపర్ బీ క్యూబ్ అండ్ అంజలి వాళ్ళిద్దరు దే ఆర్ టుగెదర్ అనేది ఏదైతే ఉంటుందో దట్ వాస్ ద వన్ దట్ ఐ డెంట్ లైక్.
ఐ వాజ్ లైక్ ఇట్ వాజ్ లైక్ అ కాప్ అవుట్ అనిపించింది. చలో ఇద్దరి మీద పెట్టావు కదా, మేక్ ఇట్ దట్, అదే ఉండని అని అనిపించింది. బట్ యా, ఐ మీన్ ఓవరాల్ ఐ థింక్ విఘ్నేష్ శివన్ సినిమాలో నాకు మోస్ట్ నచ్చింది ఆబ్వియస్లీ కల్కి అండ్ అంజలి. దే వర్ వెరీ గుడ్ ఆబ్వియస్లీ పర్ఫార్మెన్సెస్, అండ్ ఐ రియలీ లైక్ స్పెషల్ మెన్షన్ టు దట్ guy who's that short guy who was so good. So Yeah. good. Yeah. He has a very strong voice also, so చాలా హెల్ప్ అయింది అతని పర్ఫార్మెన్స్ కి. అండ్ ద వే హీ స్విచెస్ ఇన్ బిట్వీన్, మధ్యలో ఎప్పుడైతే అంజలి ఒక క్యారెక్టర్ ఎప్పుడైతే చనిపోయి ఉంటుంది ఆ కార్నర్ లో ఏడుస్తూ ఉంటాడు, అండ్ దెన్ కల్కి ఈజ్ వాచింగ్ హిమ్ క్రై, చూస్తూ ఉంటది వాడి డ్రామా చేయడం ఇస్ వెరీ వెరీ గుడ్. అండ్ సో అట్లా బిట్స్ అండ్ పీసెస్ గా నాకు నచ్చింది. బట్ ఆబ్వియస్లీ బికాస్ ది అదర్ ఫిల్మ్స్ ఆర్ సో గుడ్, ఇట్ జస్ట్ ఫెల్ షార్ట్ అనిపించింది నాకు. నాకు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ నచ్చింది ఆ మూవీలో. విఘ్నేష్ శివన్ దాంట్లో వాళ్ళ డాడీ ఫస్ట్ ఓపెనింగ్ షాట్ అతని మీదనే అవుతుంది అనుకుంటా. అతను ఏంటంటే ఇలా బయటకి చాలా పోజ్ కొట్టే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసే గొప్ప లీడర్. అటువంటి లీడర్లు నేను ఎంతమందిని చూస్తాను మన దగ్గర, చాలా గొప్ప చెప్తారు. అదే వాళ్ళ సొంత దగ్గరికి వచ్చేసరికి అంటే అది వేరే ఉంటది. దీనికి ఇంకొక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అంటే వేరే వాళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేస్తూ వేరే వాళ్ళకి చాలా గొప్పోడు అని చెప్పుకొని తన సొంత దానికి వచ్చేసరికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది చెప్పాలంటే మన తెలుగులోనే చాలా అద్భుతంగా వచ్చిన సినిమా ఉంది. ఆ సినిమా రంగస్థలం, సుకుమార్ డైరెక్షన్ లో వచ్చింది. సో సుకుమార్ రంగస్థలంలో చాలా మనకు ఫస్ట్ లో అంత విలన్ గా జగపతి బాబుని చూపిస్తారు, ఆ విలేజ్ లార్డ్ గా లేకపోతే ఒక ఫ్యూడల్ లార్డ్ గా ఉన్నట్టు. కానీ అసలైన దొంగ ఎవడు సినిమాలో అంటే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. అండ్ ప్రకాష్ రాజ్ ఎవడు ఒక విధంగా చెప్తే చాలా గొప్ప లీడర్, దట్టు ఎర్ర జెండా పట్టుకున్నాడు. ఇంకా ఎర్ర జెండా పట్టుకున్నాడు, నాయకులను తయారు చేస్తున్నాడు, రామ్ చరణ్ ని తయారు చేసిండు, రామ్ చరణ్ వాళ్ళ అన్నని తయారు చేసి జగపతి బాబు ఈవిల్, అతని మీదకి మీరు పదండి, అతని మీద మనం విజయాన్ని సాధించాలన్నట్టుగా చూపిస్తాడు. కానీ నిజమైన దొంగ ఎవరంటే ఎర్ర జెండా ముసుగులో ఉన్నది ప్రకాష్ రాజ్. అతను కూడా ఇలాంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేపించే బ్యాచ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేపించి చైతన్యాని కోసం పోరాడదాం పదండి ప్రొటెస్టులు చేసే బ్యాచ్ అన్నమాట. సో నాకు ఇది చూసినప్పుడు అతను గుర్తొచ్చాడు అనమాట. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ లాంటి వాళ్ళు చాలా మందిని చూస్తాం మనం లీడర్స్ గా పోజు కొట్టేవాళ్ళు. అదే నీకు సాయి పల్లవి దాంట్లో వెట్రిమారన్లో మనకు విలన్ డైరెక్ట్ గా తెలుస్తున్నాడు, వీడు వచ్చి నన్ను కొడతాడు అని అర్థమవుతుంది. కానీ ఈ లీడర్స్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేపించి నిజంగా వాళ్ళే కులంలో ఉండే లీడర్స్ మనకు డైరెక్ట్ గా కనబడరు. సో అలా చూపించండి అనిపించింది. కాకపోతే విఘ్నేష్ శివన్ నువ్వు ఇంతకు ముందు చెప్పినట్టు అన్ని హ్యూమర్ గానే కామెడీ గానే తీసుకెళ్దాం అనుకున్నాడు కాబట్టి దీనికి ఉండాల్సినంత ఇంటెన్సిటీ రాలేదు మూవీలో. వెల్ ఐ థింక్ స్టార్టింగ్ లో రచన ఉంది. మనం ఈ స్టోరీకి వచ్చేసరికి మనం ఒకటి ఫీల్ అయ్యే లోపు అక్కడ ఇంకేదో జరుగుతుంది. సో దట్స్ వెరీ ఐ డోంట్ నో, ఇట్ సింక్ అవ్వలేదు. సో యా, లైక్ దేర్ ఆర్ టూ మెనీ ఎలిమెంట్స్ ఫర్ సచ్ అన్ ఇంటెన్స్ థీమ్. ఐ ఫెల్ట్ like he's trying to do something, he's trying to make a point where sarigga deliver avvaledu. Also yeah, oka manchi representation undi. It was cool, like lesbians memo ani chupinchi vadilesi aka malli twist తీసుకురావడం, yeah, that didn't go well. Also ikkada నాకు అర్థం కాదు, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా స్టార్టింగ్ లో యాక్చువల్లీ మన పిల్లనే కదా పెళ్లి చేసేద్దాము ఆ ట్విన్ సిస్టర్, అంజలి ట్విన్ సిస్టర్ కి చేసేద్దాము అంటే ఈ షార్ట్ గా అదే అతను ఎవరైతే ఉంటారో అతను మ్యానిపులేట్ చేసి లేదు అట్లట్లు అని మొత్తానికి అట్లా చంపించేస్తారు. కానీ ఇట్ వాజ్ నాట్ కన్విన్సింగ్. ఆ ఫాదర్ అంత ఈజీగా మ్యానిపులేట్ అయిపోయి, ఇప్పుడు స్టార్టింగ్ లో ఇందాక శ్రీనివాస్ అన్నట్టు నన్ను అందరూ కుల పిచ్చోడు అనుకుంటారు, అందుకే నేను దానికి రెస్పాన్స్ గా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేయిస్తున్నాను అంటాడు. తర్వాత వాళ్ళ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి కూడా మన పిల్లే కదా చేయించేద్దాం ఏముంది అంటే హీ గెట్స్ మ్యానిపులేటెడ్. లాస్ట్ లో మళ్ళీ అంజలి వచ్చి ఆమె అదే అంజలి చనిపోయిన ఆమె కాకుండా ఇంకో అంజలి వచ్చి ఇంకో డైలాగ్ చెప్తే మళ్ళీ హీ గెట్స్ మ్యానిపులేటెడ్ అని వదిలేస్తాడు. ఐ డోంట్ నో, ఇట్ వాజ్ నాట్ కన్విన్సింగ్ ఎనఫ్ ద క్యారెక్టర్, ద ఫాదర్ క్యారెక్టర్ ఎస్పెషలీ. లాస్ట్ లో ఇట్ వాజ్ నాట్ లైక్ చాలా సినిమాటిక్ స్టైల్లో తీసాడు అనిపించింది విఘ్నేష్ శివన్. లైక్ లాస్ట్ లో కూడా ఏదో చిన్న తర్వాత ప్యారిస్ వెళ్ళిపోయి ర్యాప్ నేర్చుకున్నాడు ఫాదర్, సిల్లీ, ఇట్ వాస్ వెరీ సిల్లీ. లైక్ ఐ డోంట్ నో, లైక్ మామూలు కమర్షియల్ మూవీకి ఇట్లా సెట్ అవుతుంది, కానీ ఆల్సో ఈ 3 స్టోరీస్ ముందు ఇది చాలా ఫెయిల్ అయిపోయింది.
this storytelling. యా ఆ ఫాదర్ క్యారెక్టర్ చాలా ఫికల్ మైండెడ్. అస్సలు ఏది ఒకటి పట్టుకొని నిక్కచ్చిగా ఉండే మనిషి కాదు. సో అది అర్థం కాలేదు నాకు. నితిష అలాగే నాకు ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఏంటి తను కూతుర్ని అంటే డాటర్ని విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఓకే చంపేద్దాము వేసేద్దాము అనుకున్న అతను లాస్ట్ లో వచ్చి మళ్ళీ ఒక చిన్న ఎమోషనల్ డైలాగ్ వేసినప్పటికీ ఓకే మైండ్ మారిపోయిందా. అదే అదంతా అయిపోయి ఓకే షీఈ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ట్రామా కదా. అంటే వాళ్ళ సొంత సిస్టర్ చనిపోయింది, వాళ్ళ నాన్నే చంపేశాడు, అదే ఇంట్లో చంపేశాడు, అదంతా అయింది. తిరిగి మళ్ళీ వచ్చి మళ్ళీ జోష్ గా ఎంజాయ్ చేస్తూ ఓకే ఫ్రీడమ్. అది నాకు అసలు వెరీ ఇంప్రాపర్లీ ఎస్టాబ్లిష్డ్. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా ఒకసారి ఏడుపు సాంగ్ వస్తుంది, ఇంకోసారి లాస్ట్ జాలీ అయిపోయారు. ఏంటో అదే అంటే మళ్ళీ దట్ ఫాదర్ ఇస్ క్రయింగ్ సాంగ్ లోని వాడేమో కూర్చొని ఆలోచించుకుంటూ ఏడ్చేస్తూ అంటే క్షుద్ర పూజలు చేసి మరీ కూతుర్ని చంపేస్తాడు. బట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాడికి ఎమోషన్స్ ఉంటాయి, మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ వాడే మారిపోతాడు. సో వెరీ వెరీ ఇంప్రాపర్లీ ఎస్టాబ్లిష్ స్టోరీ. మేబీ విఘ్నేష్ శివన్ కి ఇంకా టైం కావాలేమో, ఒక 2 hours ఎక్కువ ఇస్తే ఇంకా బాగా చూపించేవాడేమో, కానీ 30 minutes లో మాత్రం వెరీ వెరీ బ్యాడ్ ఫిల్మ్. And apparently, actually, he wrote it as a feature film and విన్నాను విఘ్నేష్ శివన్ ఆ సినిమాని. ఐ థింక్ దట్స్ ద రీజన్ వై చాలా తొందరగా క్యారెక్టర్స్ చేంజ్ అయిపోవడం అన్నట్టు, ఫాదర్ క్యారెక్టర్ ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేంజ్ అయిపోవడం. బికాస్ హీఈస్ అ లీడర్, అండ్ లీడర్ అట్లా 2 నిమిషాల్లో ఒక డైలాగ్ చెప్పగానే మారిపోతున్నాడు, ఆపేస్తున్నాడు జనాల్ని. ఎగ్జాక్ట్లీ It doesn't make any sense. So if it was a feature film, I think he would have added more scenes to make that convincing, but yeah, B-Cube rap అయితే నాకు నచ్చింది బై, నాకేదా రైట్. ఓకే, సో కంక్లూడ్ చేద్దాం. నాకు ఓవరాల్ గా నాకు ఈ సినిమా దేని గురించి అనిపించింది అంటే, ప్రతి కథలో కూడా అమ్మాయిల వైపు నుంచి కథలన్నీ చెప్పినట్టుగా అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఆ ట్రాన్స్ తను ఉమెన్ అవ్వాలనుకుంటుంది. తర్వాత సాయి పల్లవి కూతురు, తర్వాత ఇక్కడ ఈ లీడర్ ఇద్దరు కూతుర్లు, తర్వాత ఈవెన్ గౌతమ్ మేనన్ మూవీలో కూడా కూతురు గురించి అన్ని వైపులా ఒక స్త్రీకి సంబంధించిన కథలని తీసుకొని చెప్పడానికి ప్రయత్నం చేశారు అనిపించింది నాకైతే. ప్రతి కథలో అది మెయిన్ ఎలిమెంట్ లాగా అనిపించింది. నాకు అది నచ్చింది కూడా ఆ విషయం. ఎందుకంటే మన సమాజంలో ఉమెన్ కి ఉన్న ఆ ప్రాబ్లమ్స్ కానీ, ఉమెన్ ని ఎలా చూస్తాం అనేది ఆఫ్ కోర్స్ అందరికి తెలిసి ఇది పెద్ద డిబేట్. బట్ ఈ కథలకు సంబంధించి ఓన్లీ కథల విషయంలో మాట్లాడితే కూడా కులానికి సంబంధించిన, లేకపోతే ఒక సెక్షువాలిటీకి సంబంధించిన, లేకపోతే దేనికి సంబంధించిన ఎక్కువగా సఫర్ అయ్యేది మళ్ళీ ఉమెన్ అన్నట్టుగా నాకు అనిపించింది ఈ మూవీస్ అన్నిటిని చూస్తే. నువ్వు ఇప్పుడు ప్రకాష్ రాజు చాలా సార్లు కుల సమాజంలో కులాన్ని గురించి ఏమంటారంటే, అప్పర్ కాస్ట్ అతను లోవర్ కాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎక్కడో చాలా పెద్ద గొడవలు జరిగినట్టుగా తక్కువ చూసాను నేను. కానీ లోవర్ కాస్ట్ అబ్బాయిని చేసుకుంది అనుకో, అప్పర్ కాస్ట్ అమ్మాయి, అప్పుడు దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అది హత్యల వరకు వెళ్ళడానికి కారణం ఏంటంటే, అప్పుడు ఏమనుకుంటారంటే, అగైన్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ వాళ్ళు పెద్దవాళ్ళు, అంటే అప్పర్ కాస్ట్లు లోవర్ కాస్ట్ వాళ్ళని రేపులు చేయొచ్చు మన ఇండియాలో, అది వాళ్ళకి గొప్పతనంగా ఫీల్ అవుతారు. అదే ఒక అప్పర్ కాస్ట్ అమ్మాయి లోవర్ కాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది అవమానంగా ఫీల్ అవుతారు అన్నమాట. సో వీళ్ళు అవమానంగా ఫీల్ అవుతున్నా, గొప్పలుగా ఫీల్ అవుతున్నా, లేకపోతే ఏమన్నా ఫీల్ కానీ అక్కడ సఫర్ అవుతున్నది మొత్తము స్త్రీ సమాజము, అమ్మాయిలు, ఉమెన్ అనే దాన్ని తీసుకొని ఈ 4 కథల ద్వారా కూడా అది ఎక్కువగా చెప్పినట్టుగా నాకు అనిపించింది. ఇప్పుడు ఒక రేప్ జరిగినా, లేకపోతే ఒక సెక్షువాలిటీకి సంబంధించి జరిగినా, లేకపోతే ఇంకేదో జరిగినా, కులం జరిగినా, ఎక్కడో అత్యంత ఎక్కువగా బాధపడుతున్నది అమ్మాయిలు, ఆడవాళ్ళు, ఉమెన్ అనేది ఓవరాల్ గా ఆ రకంగా చెప్పినట్టుగా అనిపించింది నాకు. అందరు కూడా అదే ప్రధానంగా తీసుకొని చెప్పారు అన్నట్టుగా నాకు అనిపించింది. ట్రూ. అండ్ నాకు హోల్ సిరీస్ లో హార్డ్ హిట్టింగ్ డైలాగ్ ఏంటంటే, ద థర్డ్ స్టోరీ సిమ్రన్ అంటది, లైక్ తనకి తోసేద్దామన్న ఆలోచన వచ్చినప్పుడు తను ఒక డైలాగ్ చెప్తుంది, దట్ మన ఆడవాళ్ళలోనే మన కులము, మతము అన్ని, మనం నడిచే విధానం కానీ, మన మాటలు కానీ అన్ని మనమే ముందుకు తీసుకెళ్తాం ఆడవాళ్ళు, మనం ఎప్పుడు వదిలించుకోవడానికి ట్రై చేయొద్దు అన్నట్టు అంటది. ఐ డోంట్ నో, ఇట్ వాస్ వెరీ హార్డ్ హిట్టింగ్ దట్ డైలాగ్, వెరీ
అండ్ ఇప్పుడు శ్రీనివాస్ చెప్పిన దానికి ఐ థింక్ ఐ కుడ్ రిలేట్ దట్ టు దట్ డైలాగ్ దట్ వీ కెన్ అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ సబ్ టైటిల్స్ లో వీ షుడ్ నెవర్ అన్బర్డెన్ ఆర్సెల్స్ అని అంటారు. సో లైక్ వీ కెనాట్ అన్బర్డెన్ దోస్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. యా రైట్. రచన ఫైనల్ థాట్స్, డెఫినెట్లీ అ డీసెంట్ అటెంప్ట్, చాలా మంచి అటెంప్ట్, నాకైతే చాలా నచ్చింది. మోర్ అండ్ మోర్ ఆంథాలజీస్ రావాలని నేను అనుకుంటున్నా. నాకైతే యునో ఇలాంటి స్టోరీస్ ఎంత మనం సొసైటీకి తీసుకొచ్చి ఎంత మంచి వేలో, లైక్ వెట్రిమారన్స్ స్టోరీ టెల్లింగ్ అండ్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇస్ యునో చాలా రీచ్ ఉంటుంది ఆయనకి. సో అలాంటి ఫిల్మ్స్ ఎక్కువ వస్తే మేబీ యునో సమ్వేర్ తెలియని వాడికి అట్లీస్ట్ కొంచెం కాన్షియస్నెస్ వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. సో యా, డెఫినెట్లీ ఐ లైక్ దిస్ ఫిల్మ్ అలాట్. రైట్. అండ్ ఐ థింక్ నెట్ఫ్లిక్స్ షుడ్ డూ మోర్ ఆఫ్ దీస్. నాకు ఐ రిమెంబర్ లాస్ట్ నేను ఇట్లాంటి ఆంథాలజీ చూసింది ఇస్ గోస్ట్ స్టోరీస్, ఐ థింక్, విచ్ ఐ డెంట్ లైక్. రైట్. And I think completely like Tamil, and I would love to see other languages lo kuda, like say Malayalam filmmakers gaani Telugu, hopefully. I mean RGV తీస్తాడు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఫిల్మ్, బట్ I don't know. But I would love to see, like ఒకవేళ మన వాళ్ళకి ఛాన్స్ వచ్చినా సరే, I'm sure there are interesting stories that మన తెలుగు filmmakers చెప్పేవి. It will be a different thing, but I would love to see in other languages as well. So yeah. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ లిసనింగ్ టు దిస్ ఎపిసోడ్. మీకు మా పాడ్కాస్ట్ నచ్చుతూ ఉంటే ఒక రివ్యూ వదలండి. మీరు ఎక్కడైనా పాడ్కాస్టింగ్ ప్లాట్ఫామ్లో ఉంటే, మీరు యూట్యూబ్లో ఉన్నారో అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవ్రీథింగ్. అండ్ యా, కీప్ లిసనింగ్ టు అవర్ పాడ్కాస్ట్. Cheers.